హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? సోషల్ మీడియాలో ఒకటే మాట, మినాక్సిడిల్ యూస్ చేయి హెయిర్ మళ్ళీ వస్తుందని చెప్పి. కానీ అది నిజమా, లేదంటే మ్యాజిక్ మెడిసిన్ అది, లేదంటే లైఫ్ లాంగ్ యూస్ చేసే ట్రీట్మెంటా? ఇంకా చాలా మంది చెప్పని ఒక షాకింగ్ నిజం, మినాక్సిడిల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ కొన్ని వీక్స్ లో హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మినాక్సిడిల్ గురించి ఇంటర్నెట్ లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. కొంతమంది మిరేకల్ అంటారు, మరి కొంతమంది డేంజరస్ అంటారు. మరి సైన్స్ ఏం చెప్తుంది? లెట్స్ బిగిన్. అసలు మినాక్సిడిల్ అంటే ఏంటి? మినాక్సిడిల్ ఫస్ట్ హెయిర్ మెడిసిన్ గా వాళ్ళు రెడీ చేయలేదు. సైంటిస్ట్ దీన్ని బ్లడ్ ప్రెషర్ మెడిసిన్ గా డెవలప్ చేశారు. కానీ పేషెంట్స్ ఈ మెడిసిన్ యూస్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక సైడ్ ఎఫెక్ట్ నోటీస్ చేశారు. వాళ్ళ బాడీలో హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. అప్పుడు రీసెర్చర్స్ దీన్ని హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్ గా డెవలప్ చేశారు. ఇప్పుడు మినాక్సిడిల్ ప్రపంచంలో ఆండ్రోజెనెటిక్ అలపేషియా అంటే హెరిడిటరీ ప్యాటర్న్ హెయిర్ లాస్ కి మోస్ట్ ఫేమస్ ట్రీట్మెంట్. అసలు ఇది ఎలా వర్క్ చేస్తుంది? మనం ఒక ఇంపార్టెంట్ విషయం అర్థం చేసుకోవాలి. మినాక్సిడిల్ కొత్త హెయిర్ ఫాలికల్ ని క్రియేట్ చేయదు. ఆల్రెడీ ఉన్న వీక్ ఫాలికల్స్ ఏవైతే ఉందో వాటిని యాక్టివ్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే మీ స్కాల్ప్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ ని కొంచెం వైడ్ చేస్తుంది. దానివల్ల ఫాలికల్ కి ఆక్సిజన్, బ్లడ్, దానివల్ల న్యూట్రియన్స్ ఎక్కువగా రీచ్ అవుతాయి. ఇంకో ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే హెయిర్ గ్రోత్ ఫేడ్ ఆనజిన్ ఫేస్ ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేస్తుంది. రిజల్ట్ ఏంటి? హెయిర్ స్టాండ్ థిక్గా ఉంటాయి, లాంగ్ గా గ్రో అవుతాయి, హెయిర్ డెన్సిటీ ఇంప్రూవ్ అవ్వచ్చు. హెయిర్ షెడింగ్ ఇప్పుడు చాలా మంది ఫియర్ అయ్యే ఒక పాయింట్ ఇది. మినాక్సిడిల్ యూస్ చేస్తున్న ఫస్ట్ 2 నుంచి 8 వీక్స్ లో హెయిర్ ఫాల్ సడన్ గా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఇది చూసి చాలా మంది మెడిసిన్ స్టాప్ చేస్తారు. అంటే ఫస్ట్ 2 to 3 వీక్స్ లోనే చాలా మంది మెడిసిన్ స్టాప్ చేస్తారు. కానీ సైన్స్ ప్రకారం ఇది చాలా కేసెస్ లో నార్మలే. ఓల్డ్ వీక్ హెయిర్ షెడ్ అయ్యి కొత్త స్ట్రాంగ్ హెయిర్ పెరగడం కోసం స్కాల్ప్ ప్రిపేర్ అవుతుంది. కాబట్టి డాక్టర్ అడ్వైస్ లేకుండా ఇమీడియట్లీ స్టాప్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడదాం. మినాక్సిడిల్ అనేది అందరికి ప్రాబ్లం ఇవ్వదు. ఫస్ట్ వచ్చి స్కాల్ప్ ఇచ్చింగ్, సెకండ్ థింగ్ వచ్చి రెడ్నెస్ అవ్వడం, అండ్ థర్డ్ వన్ వచ్చి ఫ్లేకింగ్ అవ్వడం. లిక్విడ్ మినాక్సిడిల్ లో ప్రోపిలిన్ గ్లైకాల్ అనే ఇంగ్రీడియంట్ వల్ల కొంతమందికి ఇరిటేషన్ రావచ్చు. అలాంటి కేసెస్ లో మరి ఏం చేయాలి అంటే ఫోమ్ వర్షన్ అనేది బెటర్ ఆప్షన్. ఇంకో సైడ్ ఎఫెక్ట్, మెడిసిన్ అనేది ఫేస్ పైన యాక్సిడెంటల్ గా పడితే, ఫోరెడ్ లేదా చీక్స్ పైన పడితే అన్వాంటెడ్ స్మాల్ హెయిర్ గ్రోత్ అవ్వచ్చు. కాబట్టి అప్లై చేసిన తర్వాత హ్యాండ్స్ క్లీన్ గా వాష్ చేయండి. మెడిసిన్ ని డ్రై అయ్యే వరకు, పెనిట్రేట్ అయ్యే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్స్ ఉండే ఓనర్ కి ఒక చిన్న వార్నింగ్, మీ ఇంట్లో పెట్స్ అంటే క్యాట్స్ కానీ డాగ్స్ కానీ ఉంటే మినాక్సిడిల్ యూస్ చేసే వాళ్ళకి ఒక చిన్న డేంజర్ ఉంది. ఎందుకంటే అవి వచ్చి స్కాల్ప్ ని లిక్ చేసిన, పిల్లోస్ పైన లిక్ చేసిన, పడుకున్నా కూడా మెడిసిన్ అనేది కాంటాక్ట్ అయిందంటే సీరియస్ హెల్త్ ప్రాబ్లం కూడా రావచ్చు. కాబట్టి మెడిసిన్ ని కొంచెం సేఫ్ ప్లేస్ లో స్టోర్ చేసి యూస్ చేయండి. యూస్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్ గా యూస్ చేయండి. మరి ఇది ఎవరికి బెస్ట్? మినాక్సిడిల్ అనేది అందరికి కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. బెస్ట్ రిజల్ట్ ఎవరికి వస్తాయంటే జెనెటిక్ హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి, హెయిర్ థిన్నింగ్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, కానీ సడన్ గా ప్యాచెస్ లాగా హెయిర్ లాస్ అవుతుంటే, లేదా ప్రెగ్నెన్సీ, ఫీడింగ్ టైంలో, ఇలాంటి టైంలో సెల్ఫ్ ట్రీట్మెంట్ కాకుండా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి యూస్ చేయడం చాలా బెటర్. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ చాలా మందికి ఉంటుంది, హెయిర్ గ్రోత్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్ ఆపేయొచ్చా అని. ఆన్సర్ ఏంటంటే యూజువలీ లేదు. ఎందుకంటే మినాక్సిడిల్ జెనెటిక్ రీజన్ ని రిమూవ్ చేయదు. అది ముఖ్యంగా హెయిర్ ఫాలికల్స్ ని యాక్టివ్ గా మెయింటైన్ చేస్తుంది. మీరు కంప్లీట్లీ ఒకేసారి స్టాప్ చేస్తే కొన్ని మంత్స్ నుంచి మెయింటైన్ అయిన హెయిర్ మళ్ళీ గ్రాడ్యువల్ గా షెడ్ అవ్వచ్చు. కాబట్టి మినాక్సిడిల్ స్టార్ట్ చేసే ముందు డాక్టర్ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోండి. చాలా మంది వితౌట్ డాక్టర్ అడ్వైస్ సోషల్ మీడియాలో చూసి డైరెక్ట్ గా యూజ్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ రైట్ అండి. డాక్టర్ అడ్వైస్ తర్వాత డాక్టర్ సజెస్ట్ చేస్తే కన్సిస్టెన్సీని బాగా మెయింటైన్ చేయండి. ఆ మెడిసిన్ ఏంటి అనే ఒక రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని యూజ్ చేయండి. హెయిర్ గ్రోత్ అనేది మ్యాజిక్ కాదు, పేషెన్స్, సైన్స్, కన్సిస్టెన్సీ. ఈ వీడియో ద్వారా మీరు మినాక్సిడిల్ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి స్కిన్ అండ్ హెయిర్ టాపిక్ వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బాయ్.